శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మరి బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీద మీ అభిప్రాయం ఏంటి? అగ్ని పరీక్ష అంటే ఇప్పుడు మొత్తాన్ని ఆడిషన్ చేయటం అనేది మాత్రం ఆడిషన్ చేస్తే దాంట్లో ఎవరు బాగా చేస్తున్నారు అనే దాన్ని బట్టి కొంతమందిని తీసుకుంటారు బిగ్ బాస్ లోకి. సో మరి ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే ఇన్స్టాగ్రామర్స్ ఎక్కువ ఉన్నారు కామన్ మ్యాన్ల కన్నా అని చెప్పి చెప్తున్నారు. మీరు కామన్ మ్యాన్స్ అంటే ఇంకా అదే బ్రో, తక్కువ కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఇన్స్టాలో కొంతమంది ఫాలోవర్స్ పెంచుకొని మాకు ఏదైనా అవకాశం ఇస్తే మేము పోయి నిరూపించుకుంటాం కదా అనే వాళ్ళదే ఈ అగ్ని పరీక్ష అనేది. సో మరి ఈసారి బిగ్ బాస్ 2 హౌస్లను పెట్టబోతున్నారంట, మరి ఇది అవసరం అంటారా? 2 హౌస్లు అంటే దేన్ని బట్టి? ఒక హౌస్ కి ఎక్కువ, మళ్ళీ 2 హౌస్లు ఏంది? అంటే ఒకటి కామన్ మ్యాన్ కి ఒకటి సెలబ్రిటీస్ కి పెడతారేమో మరి. ఓకే ఇక్కడ కూడా విడివిడిగా చేస్తున్నారు, అంటే పూర్ పీపుల్స్ ఒక పక్క, రిచ్ పీపుల్స్ ఒక పక్క అని అర్థం. అది చూద్దాం ఎలా ఉంటుందో. 9 కొంచెం వెరైటీగా ఉండేటట్టుగా ఉంది. 9th బిగ్ బాస్ 9. సో ఒకవేళ 2 హౌసెస్ పెడితే ఎలా ఉంటుంది? గేమ్స్ ఎలా ఆడతారు ఏంది? అదే 2 హౌస్ అంటే ఇంకా మొత్తం యాక్టివ్ గా ఉంటారు చూద్దామని. అంటే వీళ్ళది ఎలా ఉంది గేమ్స్, వాళ్ళు ఎలా ఆడుతున్నారు అనే ఉత్సాహంతో అందరు టీవీ ముందు కూర్చోవచ్చు. అందులో కామన్ మ్యాన్స్ లో కూడా నేను కూడా ఫస్ట్ నుంచి ట్రై చేసి ఉంటే నేను కూడా పోయేవాడేమో, కానీ నాకు ఆ ఆలోచన రాలేదు. సో నేను 10 కైనా ట్రై చేస్తాను.